టైప్స్ ఆఫ్ మెజారిటీ. ఇది చాలా ఈజీ టాపిక్కే, కానీ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. దీన్ని మనం ఫ్లో చార్ట్ రూపంలో ఈజీగా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ మెజారిటీస్ని మనము 3 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు ఫ్లో చార్ట్ రూపంలో. ఒకటి అండర్ ది ఆర్టికల్ 368, నెక్స్ట్ outside of article 368, other types of మెజారిటీస్. ఇప్పుడు మనకు టోటల్గా మన కాన్స్టిట్యూషన్లో చూసినట్లయితే 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఈ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా ఈ మెథడ్ ద్వారా చేసినటివి. ఓకే, ఈ మెథడ్ ద్వారా చేసినటివి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కాదు. ఈ మెథడ్ ద్వారా చేసినట్టు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కాదు. ఏవైతే ఈ మెథడ్ యూజ్ చేశారో వాటిని మాత్రమే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ కింద ఏమేమి వస్తాయో చూద్దాం. అండర్ ఆర్టికల్ 368 ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్పెషల్ మెజారిటీ, తర్వాత స్పెషల్ మెజారిటీ ప్లస్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. అవుట్సైడ్ ఆఫ్ ఆర్టికల్ 368లో మనకు సింపుల్ మెజారిటీ ఉంటుంది. అదర్ టైప్స్ ఆఫ్ మెజారిటీ కింద మనకు ఎఫెక్టివ్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ 2. కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని 1 అనుకుందాం, ఇది 2. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ 3. ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ చెప్తున్నాను. ఏవైతే 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉన్నాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అవన్నీ కూడా ఈ మెథడ్స్ యూజ్ చేసి చేసినటివి. ఓకే, ఈ మెథడ్స్ యూజ్ చేసి చేసినటివి. ఏవైతే అమెండ్మెంట్స్ ఈ మెథడ్ యూజ్ చేసి చేస్తారో అవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కాదు. అలాగే వీటి ద్వారా యూజ్ చేసి చేసినట్టు కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డివైడ్ అయ్యింది. అది ఈ మెథడ్ ద్వారా చేశారు కాబట్టి దానికి ఎటువంటి అమెండ్మెంట్ అంటే ఇలా ఇప్పుడు 106 అమెండ్మెంట్ అంటే ఏంటి? ఉమెన్ రిజర్వేషన్. 101 అంటే జిఎస్టీ, ఇలా ఉన్నాయి కదా. సో ఇది ఏదైతే తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయ్యిందో ఇది సింపుల్ మెజారిటీ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రాలేదు. ఇప్పుడు వీటిని ఒక్కొక్క దాన్ని మనము డీటెయిల్గా నేర్చుకుందాము.